మీరు డిఫరెంట్ రేంజ్ విలన్స్ క్యారెక్టర్ చేశారు. ఇలా మీరు చెప్పినట్టు స్మార్ట్ విలన్ కానీ లేదా రియల్ విలనిష్ క్యారెక్టర్ కానీ. సో ఇవన్నీ మా ఇండస్ట్రీలోకి మీరు ఇలా విలనిష్ క్యారెక్టర్స్ చేద్దాం అనుకుని రాలేదు కదా? నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చా అంతే, విలన్ కాదు. ఆర్టిస్ట్ మీన్స్ ఎనీ రోల్ ఇస్తే నువ్వు చేయగలడు అని ఒక పేరు తెచ్చుకోవడం రావాలి మనకి. అలాంటి ఒక ఆర్టిస్ట్గా ఉండాలనే వచ్చాను నేను సినిమా. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనతో ఒక స్క్రిప్ట్ ఉంది, ఒక 70-80 years ఓల్డ్ రోల్ అంటేను నేను చేసేస్తాను. ఎందుకంటే నేను 80 years దాకా ఉంటానో లేదో తెలీదు, బట్ ఇప్పుడే చూసుకోవచ్చు. సో చేసేస్తాను. సో నాకు అది ఒక ఛాలెంజ్ ఫ్రమ్ మై రియల్ ఇమేజ్ ఆఫ్ హూ ఐ యామ్ టు గో అవే అండ్ డూ సంథింగ్ ఎల్స్. ఓకే, మీరు ఏం చేసేవాళ్ళు ఇండస్ట్రీలోకి రాకముందు? ఐఎమ్ అన్ అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్. I worked and had an advertising business. I was in that business for 12 years. Television means మన రేడియో జింగిల్స్ చేసాం, కమర్షియల్స్ చేసాం. ఒక ప్రొఫెషనల్ అక్రెడిటెడ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది ఇప్పుడు. బట్ దాంట్లో నేను పార్ట్నర్ లేదు, ఎందుకంటే నేను టోటల్గా సినిమాకి వచ్చేసాను. సో దాని నుంచి రిజైన్ చేసి సినిమాకి వచ్చాను. ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ 2001, 2002. మీ ఫస్ట్ మూవీ కూడా ఇలా యాక్టర్ అవి మీరు అనుకుని నేను యాక్టర్గా మారాలనుకుని అప్రోచ్ అయ్యారా ఎవరి దగ్గరికైనా? అది అలా అవ్వలే. ఏమైందంటే నేను యాక్చువల్లీ ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. బట్ టిపికల్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఫ్యామిలీ ఉంటే సినిమాకి ఎవరు వెళ్తారు? చదువు లేని వాళ్ళు, పని పాటు లేని వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ అలా ఉండింది. సో మా అమ్మకి వచ్చి సినిమా టోటల్గా నచ్చదు. సినిమా ఇస్ టోటల్ టాబు, ఇంకేదైనా సినిమా చేయకూడదు. సో నేను క్లోజెస్ట్ ఏం చేయవచ్చు అని అనుకుంటే అడ్వర్టైజింగ్ వాజ్ మై క్లోజెస్ట్ మీడియం టు బీ విత్ క్రియేటివ్ బిజినెస్. సో అలా నేను అడ్వర్టైజింగ్లో వెళ్ళిపోయాను. సో సినిమా మర్చిపోయాను యాక్చువల్లీ టోటల్గా. ఆనెస్ట్గా మాట్లాడాలంటే నేను సినిమా మర్చిపోయాను, థియేటర్ మర్చిపోయాను, అన్ని మర్చి నేను టోటల్గా పనిలో ఇన్వాల్వ్ అయిపోయాను. ఒకరోజు 2000లో వచ్చి నా ఫ్రెండ్ ఒక ఆడిషన్కి వెళ్ళాడు. ఇది జరిగింది, నేను చెప్తున్న స్టోరీ వచ్చి బెంగళూరులో జరిగింది. వాడు ఆడిషన్ వెళ్ళాడు, ఆడిషన్లో ఫెయిల్ అయిపోయాడు. సో వాళ్ళ డిస్క్రిప్షన్ వచ్చి అతను ఏమనుకున్నాడంటే సంపత్ కరెక్ట్ ఉంటాడు దీనికి అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పాడు. అంటే మీ ఫ్రెండ్ ఎవరైతే వెళ్ళారో తను అనుకున్నాడా మీ కరెక్ట్? ఓకే. సో నేను చెప్పాను, నేను ఇప్పుడు వెళ్తే దానికి నాకు టైం ఇవ్వడానికి నా దగ్గర ఇది లేదు, నేను పోకూడదు, ఇప్పుడు మర్చిపోయాను వదిలే అంటే లేదు పోయి ట్రై చేద్దాం అని చెప్పి నన్ను లాక్కి వెళ్ళాడు. అండ్ ఆడిషన్ యాక్చువల్లీ నేను క్లియర్ అయిపోయాను. బట్ నా ప్రాబ్లం ఇది నా బిజినెస్, నా పని ఇదన్నీ అంటే డైరెక్టర్, లేడీ డైరెక్టర్ కవిత లంకేష్ అని అమ్మ చెప్పారు, డోంట్ వరీ, బేస్డ్ ఆన్ యువర్ టైం నీ అవైలబిలిటీ చూసుకొని మనం షెడ్యూల్ వేసుకుంటాం, అలా పని చేస్తాం. అలాగే నేను సినిమాకి వచ్చాను. అండ్ ఆ అమ్మతో నా సెకండ్ సినిమాను చేశాను 2003లో. నేను వచ్చి నేను చేసిన సెకండ్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ ఫాదర్గా చేశాను నేను చెప్తున్నా 2003 వెన్ ఐ వాజ్ ఇన్ మై late 20s. సో ప్రెస్ వచ్చి మీట్ చేసేటప్పుడు వాళ్ళు రాశారు, ఇతని వయసు అవ్వలేదు, ఈజ్ అ యంగ్ ఫెలో బట్ ఈజ్ యాక్టెడ్ యాజ్ అ ఫాదర్. సో దాన్ని చూసి ఎవరో పిలిచి అక్కడి నుంచి నేను చెన్నై వెళ్ళాను. అండ్ దట్స్ మై జర్నీ. చెన్నై వెళ్ళిన తర్వాత నేను రాలే. Then I came back and resigned from my partnership of my business. నా కూతురు తీసుకొని నేను చెన్నైకి వెళ్ళిపోయాను. I put her in a boarding school because I'm a single parent. I have the custody of my daughter. అప్పుడు వచ్చి she was in her second standard. సో థర్డ్ స్టాండర్డ్ అయిన తర్వాత ఫోర్త్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ దాకా దాన్ని హాస్టల్లో ఉంచి I established myself as an actor. The promise నా కూతురికి ఏం చేశానంటే అదేం చెప్పిందంటే నన్ను 11th and 12th ఈ స్కూల్లోనే తీసుకురావాలని. సో 10th అయిన తర్వాత ఇప్పుడు 11th and 12th ఆ స్కూల్లోనే చదువుతుంది బెంగళూరులో. సో అలా నేను మళ్ళీ బెంగళూరులో లాస్ట్ 1 year నుంచి ఉంటాను. ఈ జూన్కి ఫినిష్ చేసేస్తుంది, మళ్ళీ నేను చెన్నైకి వెళ్ళిపోతాను. చెన్నైలోనే సెటిల్ అవ్వాలి అని. బికాజ్ దట్స్ ద మక్క ఆఫ్ సినిమా కదా. ఏ ఏజ్లో మ్యారేజ్ అయిపోయింది మీకు? I was 24. 23 I was married. At the age of 31 I divorced. Okay. My daughter was about 6 years, 5-6 years. అప్పటి నుంచి డాటర్ మీతోనే ఉంటున్నారు. Watch my exclusive interview on iDreams with the most gorgeous Harshni.